హాయ్ హలో నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. కేసీఆర్ కు ఫ్యామిలీ స్ట్రోక్ తగిలింది. బిడ్డే కూతురు కవిత స్ట్రోక్ తో పాటు కేటీఆర్ స్ట్రోక్ కూడా, అంటే మామూలుగా సన్ స్ట్రోక్ అంటారు. కొడుకు మీద పుత్రోత్సాహంతో వారసత్వ రాజకీయాల్లో దాదాపుగా చాలా మంది తండ్రులు తమ రాజకీయ భవిష్యత్తుని పరంగా పెట్టి కూడా కొడుకులకు లైఫ్ ఇచ్చే క్రమంలో దెబ్బ తింటూ ఉంటారు. రాజకీయ పరంగా తాము కష్టపడి పెంచి పోషించుకొని ఒక సౌధం ఏర్పాటు చేసుకున్నది కూడా కూల్ చేసుకునే విధంగా తయారవుతుంది కొడుకుల వల్ల. అట్లాంటిదే సుమారుగా దాదాపు అట్లాంటిదే జరిగింది కేసీఆర్ కు కేటీఆర్ వల్ల. కానీ ఇక్కడ డబల్ స్ట్రోక్ జరిగింది కేసీఆర్ కు. ఫస్ట్ కూతురు ద్వారా బయటపడి, ఆ తర్వాత కొడుకు ద్వారా తన చేసిన తప్పుల ద్వారా మొత్తానికి ఆ ఫ్యామిలీ చేసిన పాపాలన్నీ ఇప్పుడు పండినాయి, బయటపడుతున్నాయి. అంటే అధికారం కోల్పోగానే మూలిగే నక్క మీద తాటకాయ పడే చందంగా ఒక్కొక్కటిగా కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ మీద, ఆ పార్టీ మీద జరుగుతున్న ఇదంతా కూడా రాజకీయ పరిణామాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయం కావచ్చు, రాజకీయాల కోసం వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చేశారనే అంశాలు కావచ్చు బయటపడుతున్న ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక అడుగు ముందుకు పోతున్న బీఆర్ఎస్ కు 4 అడుగులు వెనక్కి లాగే పరిస్థితే కనబడతా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ జాతిపితగా తనని యావత్ తెలంగాణే కాదు దేశం మొత్తం తన జాతిపితగా కీర్తించాలని కోరుకునే ఒక కీర్తి కండూతి చాలా ఎక్కువగా ఉన్న ఒక లీడరు, ఒక వ్యక్తి, ఒక పార్టీ అధినేత, ఉద్యమ సారథి. ఎందుకంటే తెలంగాణ నేనే తీసుకొచ్చిన, నా ప్రాణాలను రిస్క్లో పెట్టి ఇదంతా అయింది కాబట్టి అందరి సపోర్ట్ దొరికింది. కానీ నా ప్రాణాలనే నేను పరంగా పెట్టిన కదా, చావు నోట్లో తలబెట్టిన కాబట్టి నా వల్లే అప్పుడున్న సోనియా, ఆ యూపీఏ ప్రభుత్వం తలొగ్గి ఇవ్వాల్సి వచ్చింది అనేది చాలా బలీయంగా ఆయన నమ్ముతున్నారు జనాలు కూడా. నిజంగానే పాపం కేసీఆర్ ప్రాణాల కొద్ది పోరాడిండు, అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇద్దాము అవకాశం అని చెప్పి ఒక్కసారి కాదు 2 సార్లు ఆయనని సీఎం చేశారు. కానీ ఆయన చేసింది ఏంటి? ఒక నియంత్రణ పాలించాడు, ఎవరి మాట వినలేదు. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన కేసీఆర్ అంతా మనవాళ్ళే అని చూపిన కేసీఆర్ ఫక్తు రాజకీయం అని చెప్పి అధికారం రాగానే ఒక్కసారిగా మారిపోయాడు. ఉద్యమకారులు లేరు, కార్యకర్తలు లేరు, విద్యార్థులు లేరు, ఉద్యోగులు లేరు, ఎవరూ లేరు. తను అనుకునేదే చేయాలి, తనని కీర్తించే వాళ్ళే ఉండాలి తన చుట్టూ. తను ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, తను ఎదిరించే వాళ్ళు ఉండొద్దు. యావత్ దేశం కూడా ఈయన తెలంగాణకు సీఎం కాదు, ప్రధాని కావాల్సిన వ్యక్తిని కీర్తించాలని అంత కీర్తి కండూతిని పెంచి పోషించుకున్న కేసీఆర్ కు తన చుట్టే ఉన్న కోటరీ కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్సే గోతి తీసి, బొంద తీసి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగానే చేశారు ఈ 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్న సమయంలో. ప్రధానంగా కూతురు, బిడ్డే, ఆ తర్వాత సంతోష్, ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళంతా వాళ్ళ కిందకి వస్తారు. కానీ ఫస్ట్ బిడ్డ విషయం నుంచి బయటపడింది కేసీఆర్. రాజకీయం కాపాడుకున్న, తన జీవితంలో కాపాడుకుంటూ వస్తున్నదంతా కూడా బిడ్డనే బయటపెట్టింది. తన గారాబాల బిడ్డే ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన అనుకోలేదు. ఒకటి, ఫస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కుపోవడమే ఆ పార్టీకి పెద్ద మైనస్. డబ్బు లక్ష్యంగా, అంటే డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పనిచేసిన ఒక కవిత, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక సంతోష్ రావు, ఒక జీవన్ రెడ్డి, ఇట్లా చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఒక డబ్బులు సంపాదించాలని యావతో ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నాం, సబ్బండ వర్ణాల సపోర్ట్ తీసుకొని అందరి మేలు కోసం తెచ్చుకున్నామనే ఆ ధ్యాస, ఆ సోయి మర్చిపోయి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించుకునే ధ్యేయంగా పనిచేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఆ మంత్రివర్గం కావచ్చు, లీడర్లు కావచ్చు, అందరూ కలిసి తలా ఒక చేసి కేసీఆర్ని 10 అడుగుల లోతులో పాతిపెట్టినట్టుగా చేశారు. ఆయన లోపాలు, ఆయన పాపాలు కూడా శాపాలుగా మారినాయి. అవన్నీ ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత దొరికిన తర్వాత బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారింది. ఆమెను జైలు పాలు చేశారు, తిహార్ జైల్లో పెట్టారు. ఆ పరిణామం అయితే కేసీఆర్ని బాగా దెబ్బతీసింది. తన బిడ్డని జైల్లో పెట్టిన తర్వాత తన రాజకీయం ఎందుకు, తనకింత అనుభవం నుండి కూడా బిడ్డను బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలని బాగా సుదీర్ఘంగా ఆలోచించినప్పుడు అప్పటి వరకు ఊహించుకున్న ఒక ఊహాలోకము, స్వాప్నిక లోకం అంతా తన కళ్ళ ముందే కూలిపోయిన తరుణంలో ఓడిపోయి ఒక ఎంపీ సీటు కూడా గెలవకుండా అధికారాన్ని కోల్పోయి ఫామ్ హౌస్కి పరిమితమైన ఆ తరుణంలో ఆయన అప్పటి వరకు ఒక మెట్టు దిగని పరిస్థితిలో ఉన్న ఆయన ఏకంగా పాతాళంలో కూడా పడిపోవడానికి సిద్ధమయ్యాడు. అదేంటంటే బీజేపీతో పొత్తు లేదా విలీనం చేసుకోవడానికి కూడా సిద్ధమని తన కొడుకు కేటీఆర్తో రాయబారం పంపడం మొదలుపెట్టాడు ఢిల్లీ కేంద్రంగా. ఈరోజు సీఎం రమేష్ ఏపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన మాటల్లో మనకు అదే స్పష్టమవుతుంది. అయితే అంతకుముందు కవిత కూడా ఇదే మాట అన్నది. ఏమన్నదంటే
తాను జైల్లో ఉన్నప్పుడు విడిపించడం కోసం బీజేపీతో బీఆర్ఎస్ ని విలీనం చేసే ఒక కుట్ర జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. ఎందుకంటే తను జైలు పాలు చేసిందే బీజేపీ. అట్లాంటి బీజేపీతో మీరెట్లా అంటగాగుతారని ఆమె అంటుంది. కానీ ఇక్కడ సీఎం రమేష్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే తన చెల్లి కోసమే, తన బిడ్డ కోసం కేసీఆర్, చెల్లి కోసం కేటీఆర్ ఏమని జైలు పాలు అయింది కాబట్టి బయటకు తీసుకురావడం కోసం బీజేపీతో కలుస్తున్నామని చెప్తున్నారు. అంటే మొత్తం ఆద్యం నాశనం చేయడానికి బీజం వేసింది కవితనే అని చెప్పాలి. తన అవగాహన లేమితోని డబ్బు సంపాదన యావగా, అధికార దుర్వినియోగం, పరిణితి లేని ఆమె వ్యవహార శైలి ఇవన్నీ కలిసి కూడా కేటీఆర్ సంపాదించుకున్న కేసీఆర్ సంపాదించుకున్న దాన్ని సౌదాన్ని బద్దలు కొట్టింది. కేటీఆర్ చేసిన శేషాలు కూడా కేసీఆర్ అనుభవాన్ని తన రాజకీయ చతురతని నాశనం చేశాయని చెప్పాలి. అయితే అక్కడి నుంచి మొదలైన కవిత తన లేఖ ద్వారా బయటపెట్టి తర్వాత బహిరంగం చేసిన ఇవన్నీ విషయాల్ని కూడా అప్పుడు చర్చకు వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను దూరం పెట్టేశాడు. అవసరం లేదు, ఆమె సొంత పార్టీ పెట్టుకొని జాగృతి పేరుతోని రాజకీయాలు నడుపుకొని నాకు సంబంధం లేదని దూరం పెట్టాడు. కేసీఆర్ లక్ష్యం ఒకటే, కేటీఆర్ని సీఎం చేయాలి. తన ఆరోగ్యం బాగలేదు, ఇంకా 3 ఏళ్ల కాలం, మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా తన ఆరోగ్యంగా నిలకడగా ఉంటాడా, ఒక బహిరంగ సభని గంటసేపు నిలబడి మాట్లాడే పరిస్థితి తనకు ఉంటుందా అనే అనుమానాలు ఆ ఫ్యామిలీలోనే వ్యక్తమవుతున్న తరుణంలో ఎట్లాగైనా తను అప్పటి వరకు నిలబడి కేటీఆర్ని సీఎం చేయాలనే ఏకైక లక్ష్యంతో బతుకుతున్న కేసీఆర్కు మళ్ళీ ఈరోజు ఒక బాంబు వేచాడు సీఎం రమేష్. ఏమన్నాడు, అప్పుడు ఢిల్లీలో నీ చెల్లె కోసం నా దగ్గరకు వచ్చి మా పాపాలు మా అవినీతి అంతా ఏం పట్టించుకోకుండా మమ్మల్ని జైలు పాలు చేయకుండా ఉండేందుకు మా పార్టీని విలీనం చేస్తాము, లేదంటే పొత్తు పెట్టుకుంటాము, దానికి కూడా సిద్ధమే అని నువ్వు వచ్చిన మాటలు, అప్పుడు మీరు మాట్లాడిన మాటలు గుర్తులేవా, కావాలంటే సీసీ ఫుటేజ్లు బయట పెడతాను, మీకు ఈడీకి అన్ని రిపోర్ట్లు ఇస్తాను, అవన్నీ ఎందుకు నన్ను అనవసరంగా గెలుపుకుంటున్నావు అని చెప్పి సీఎం రమేష్ ఈరోజు మాట్లాడడం. అంటే ఇదంతా కారణం కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు, మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. కేటీఆర్ నోటి దూల, తను ఇప్పటికి ఎలక్షన్స్ అయితే లేవు, ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది, అనవసరంగా ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియాని పెట్టుకొని రోజు నిత్యం ఏదో ఒకటి వాగుతూ తను ఏం తక్కువ అంటే తను ఫామ్ హౌస్కు పరిమితం కావడం, కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి బాధ్యతలు పూర్తిగా అవన్నీ అధికారాలు కేటీఆర్కి ఇవ్వడం, కోతి కొబ్బరి చిప్పించినట్టు లేకపోతే ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాణి రెచ్చగొట్టుడు వీణి రెచ్చగొట్టుడు సీఎంని పట్టుకొని అరే అవులా అనుడు ఇంకేదో అనుడు సీఎం దాని ఇంకా పుల్లలు పెట్టడం, ఇదంతా కూడా అనవసరమైన రచ్చరాజకీయం. ఇప్పుడు వచ్చేది ఏం లేదు, పార్టీ ఊపందుకొని అధికారంలోకి వచ్చేది కూడా ఏం లేదు బీఆర్ఎస్. మరి అట్లాంటప్పుడు కేటీఆర్ కొంత సంయమనంగా ఉండాల్సింది, హరీష్ రావు లాగా ఒక కంటెంట్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడి సైలెంట్గా ఉండాల్సింది. కానీ నువ్వు తిడితే నేను ఇంకా దానికన్నా సవాసియర్, నువ్వు షేర్ అయితే నేను సవాసియర్ అన్నట్టుగా తిట్టుకుంటూ పోవడం మూలంగా అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పాపాలు లోపాలు మీ దగ్గర ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అని కాళేశ్వరం అవినీతి అని ఒక్కొక్కటి బయటపడుతున్న తరుణంలో మూసుకొని కూర్చోవలసిన కేటీఆర్ అనవసరంగా తన నోటి దూలను ప్రదర్శించి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోండి చెప్పాలి. ఈరోజు సీఎం రమేష్ ప్రెస్ మీట్ చూస్తే అట్లాగే అనిపించింది. ఇది మరింత పెద్దగా రచ్చకెక్కి కవితనేమో తన మనసులో మాట కక్కేసి బయటపడింది. ఇప్పుడు ఈరోజు రమేష్ రచ్చకెక్కి రాజకీయం చేసి కేటీఆర్ని కేసీఆర్ని ఆ పార్టీని మీరు బీజేపీ ముందు మోకరిల్లారు, మమ్మల్ని కాపాడండి ప్రభు అని కాళ్లకు దండం పెట్టారు, కాళ్ళు మొక్కారు, మీ పార్టీని విలీనం చేసుకోవడానికి పొత్తులో పెట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అనే విషయం మళ్ళొకసారి ప్రజలకు తెలియజెప్పే విధంగా మాట్లాడడం అనేది అది ఒక అడుగు ముందుకేస్తున్న తరుణంలో అంతో ఇంతో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం, బీఆర్ఎస్ ఆల్టర్నేట్ శక్తిగా అనుమాత్రం కనబడుతున్న సమయంలో మళ్ళీ కనుమరుగైపోయే విధంగా వాళ్ళ చేష్టలు కానీ ప్రవర్తన కానీ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఆశ కేసీఆర్ మీద ఉండే, ఇప్పుడు ఆ కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ లేదు, కేటీఆర్ లేడు, ఆ పార్టీ లేదు, ఇది ఎప్పటికైనా బీజేపీతో కలిసే పార్టీ. మరోవైపు బీజేపీ కూడా గెట్అవుట్, మీరు అవసరమే లేదు, ఒక ఎంపీ సీట్ కూడా గెలవని మీరు ప్రజలు చీకొట్టి బయటకు పంపించిన మిమ్మల్ని
కలుపుకోవడం మూలంగా మాకేంటి లాభం అని అటు బీజేపీ కూడా ఎలగొట్టింది. అంటే కట్టుకున్నోడు వదిలేశాడు, పుట్టింటోడు రానియడం లేదు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది.